జ్యోతిష్ శాస్త్రీరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన వీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉందంటే జాక్పాట్, గెట్ రెడీ. ఈ 2025 అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. జాక్పాట్ అని చెప్పచ్చు. అర్ధాష్టమత్సాన్ని తొలగింది. ఆరోగ్యంగా బాగుంటారు, ఆర్థికంగా బాగుంటారు, మానసికంగా బాగుంటారు, సామాజికంగా బాగుంటారు. అవి ఎలా ఉండబోతున్నాయంటే మీకు ఈ నెల మేము ఎలా చెప్పండి, ప్రియమైనటువంటి వృశ్చిక రాశి మిత్రులారా అనాలి. ఎందుకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు మీరు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుందండి. బృహస్పతి మొదటి భాగంలో అనుకూల స్థితిలో ఉన్నారు. లాభగ్రహానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 1వ తేదీ మే 7 వరకు 5వ ఇంట్లో ఉంటాడు. లగ్నానికి లేదా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు బలహీనపడ్డ కీలక వ్యవహారంలో ధైర్యంతో ముందుకు సాగుతారు. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం. ఫస్ట్ ఎత్తగానే రాజకీయం ఎత్తుకున్నాను చూసారా. రాజకీయ నాయకులు పెద్ద పదవులు పొందుతారు లేదా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రభుత్వ విషయాల్లో అనుకూలం కలుగుతుంది. పర్మిషన్స్ వస్తాయి. మీకు ఆదాయం ఆశించిన దానికంటే గొప్పగా ఉంటుంది. వృత్తి వ్యాపార వ్యవహారంలో కీలక నిర్ణయాలు నెరవేరుస్తారు. సంతాన విషయంలో శుభాశుభ వార్తలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సరి అయిన అవగాహన ఉంటుంది. టూర్ కూడా వెళ్తారు. నూతన గృహ నిర్మాణం పనులు అద్భుతంగా సాగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేటు ఉద్యోగం అన్ని రకాలుగా పడుతుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో లాభసాటిగా జరుగుతుంది. మాస చివరన ధనపరంగా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ఆస్తిలో సమస్యలు సున్నితంగా తీరుతుంది. పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనే అవకాశాలున్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం చెప్పచ్చు. ఇంటిలో శుభ కార్యక్రమాలు, శుభవార్త శ్రవణం వింటారు. ఇల్లు మారిపోతున్నట్లయితే గృహప్రవేశాలకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో అనారోగ్యం, గాయాలు లేదా మీ ఆరోగ్య బలహీనపడే అవకాశాలు ఉంది. విద్యార్థులకు చాలా మంచి సమయం. పోటీ పరీక్షలు రాసే వారికి, విదేశీయానం వెళ్ళాలనుకున్న విద్యార్థులకి ఇది శుభకాలం. విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అధైర్యపడకండి. శుభవార్త వినబోతున్నారు. మీకు కూడా మంచి రోజులు వచ్చేసింది. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్ చాలా లాభదాయకంగా ఉంటుంది, అందుకని అతిగా ఆడకండి. మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది. ఐటీ రంగం వారికి బాగుంటుంది. వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది. ఈ నెల లక్కీ డేస్ 5, 7, 9, 12. లక్కీ నెంబర్లు 2, 8. చంద్రాష్టమం మే 1. ఈసారి మీకు చంద్రాష్టమం 2 సారి వచ్చిందండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే 1వ తారీఖున 3:15 మధ్యాహ్నం నుండి 3వ తారీఖున 6:37 ఉదయం వరకు, మరియు 28/5/2025 1:36 మధ్యాహ్నం నుండి 30/5/2025 3:42 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 4.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, దస్తావేజులు సంతకం పెట్టేటప్పుడు ఎదుటి వారితో చక్కగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మరి పరిహారం ఏమైనా ఉందా అంటే, వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ అంటారు సరా, ఆ స్వామి వారికి కాలినడకగా వెళ్ళి తలనీలాలు ఇస్తారా, అంగ ప్రదక్షిణాలు చేస్తారా, గిరి ప్రదక్షిణం చేస్తారా, చెయ్యండి. చాలా విశేషం. దీపం వెలిగించండి. చక్కగా ఇష్టదైవ ప్రార్థనలో మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి నువ్వుల నూనెతో. ఆదివారం దుర్గారాధన, మహాలక్ష్మి ఆరాధన ప్రార్థన చేయండి. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. మీ ఇంటి ఇలవేల్పును ప్రార్థన చేయండి. అందులోనూ వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా ఈ కరుంగాళిమాలను ధరించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, ఎంతో గొప్ప ఫలితాలు పొందుతారు. ఏ విధమైనటువంటి నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది. అన్ని రకాలుగా లాభం పొందుతారు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. జ్యోతిశాస్త్రీరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా,
మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదం, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. చాలా చిన్న సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మీనరాశి మిత్రులారా, 7.5 శని ఉచ్చ స్థితిలో ఉంది. మీలోకి వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు. నెత్తి మీద కూర్చున్నాడు, నాలుక మీద కూర్చున్నాడు, పాదాల మీద కూర్చున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మీకు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడం, లేదా ఈ యొక్క ఫేషియల్కి సంబంధించి కెమికల్ రిలేటెడ్గా కొనుక్కునేవి, ఆభరణానికి సంబంధించినవి, లేదా అలంకార వాటి వల్ల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త మీనరాశి మిత్రులారా. హెచ్చు తగ్గులు చాలా ఉంటుంది ఈ నెల. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితానికి కావలసిన ఒక మెట్టు ఎక్కేటప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి. కుజుడు బలహీనమైన 5వ ఇంట్లో ఉన్నాడు, శని 1వ ఇంట్లో ఉన్నాడు. రాహుకేతు శనిగ్రహాలు ఈ నెల మొదటి భాగం నుండి 2వ సగం ఉపశమనం అందిస్తున్నారు. కొత్త ప్రయత్నాలు పూర్తిగా మానుకోండి. అధికంగా ఏ ఇబ్బంది ఉండదు, ఇబ్బంది పెద్దగా ఉండదు, కానీ జాగ్రత్తగా ఉండి. సహోదరులతో ఖర్చులు రావచ్చు. ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరగవచ్చు. అకారణ ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం. సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసే వారికి చాలా మంచి సమయం. వ్యాపారులకు ఇది మంచి అనుకూలమైనటువంటి నెలగా చెప్పచ్చు. ఎందుకంటే గురు బాగున్నాడు. సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు ఏది ప్రారంభించకండి. బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. మీకు మాత్రమే తెలుసు అనుకోకండి, మీకు కూడా తెలుసు అనుకోండి. ఇది బాగా నోటీస్. మళ్ళీ చెప్తున్నాను, మీకు మాత్రమే తెలుసు అనుకోవడం అహం, మీకు కూడా తెలుసు అనడం సబ్జెక్ట్ నాలెడ్జ్. దాని ప్రకారంగా మీనరాశి వారు తెలుసుకోండి. ఉద్యోగం చేసే వారికి పై అధికారం నుండి, కింద పని వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ దొరుకుతుంది. ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం, చాలా యోగం, అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. వ్యాపారం చేస్తే స్త్రీలకి, ఎంటర్ప్రెనర్కి ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా చూసుకోండి. విద్యార్థులు మీరు కోరుకున్న విద్య చదవడం చాలా శ్రమించవలసి ఉంటుంది. చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు కాస్త బందగించే అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం. కోర్టు కేసులు కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి, లేదా కొన్నిసార్లు అపజయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి. ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు, వాగ్దానాలు చేయకండి, ఇబ్బంది పడతారు. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి. యాసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. రాజకీయ నాయకుడికి ఇది ఒక గడ్డు కాలం. సైలెంట్గా ఉండండి. ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. తస్మాత్ జాగ్రత్త. దస్తావేజులు జాగ్రత్త. షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి. వ్యవసాయదారులకి మిశ్రమం. మీడియా రంగం వారికి మిశ్రమం. ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. జాగ్రత్త. స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంది. సర్వీస్ సెక్టార్లో ఉన్న డాక్టర్, అడ్వకేట్స్, టీచర్స్, ప్రొఫెసర్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్, వీళ్ళకందరికీ చాలా బాగుందని కూడా చెప్పచ్చు. సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచి మంచి సమయం అని చెప్పచ్చు. మీకు అదృష్టమైనటువంటి రోజులు మే 1, 4, 6, 8, 11, 14 ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 1 మరియు 3. చంద్రాష్టమం మే 10 నుండి 11, 12, 13వ తారీఖున తెల్లవారుజామున వరకు ఉంటుంది. జాగ్రత్త పడండి. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం, నవగ్రహాలకి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు తప్పదండి. అంటే మాకు టైం లేదండి అంటే భగవంతుడికి కూడా టైం లేదండి, ఆయన కూడా చాలా బిజీ. మీరు ప్రదక్షిణ చేయకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాడని కాదట, కాస్త ఉపశమనం. ఆ భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన, ఒక రిక్వెస్ట్. మనం ఎవరి దగ్గర ప్లీజ్ అంటాం కదా, అలా అక్కడ పోయి భగవంతుడి దగ్గర ప్లీజ్ అండి, మనుషుల దగ్గర కాదు. ఖచ్చితంగా మీనరాశి మిత్రులారా, మీ ఆరోగ్యం జాగ్రత్త.
మీ నోరు అదుపులో ఉంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు మాత్రమే తెలుసు వేరు, మీకు తెలుసు వేరు. అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి. శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి. కాస్మెటిక్స్కి దూరంగా ఉండండి. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క కులదైవం, ఇష్టదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో నెలకొకసారి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల మీకు 7:30 శని నడుస్తుంది. జమ్మి చెట్టు, శని భగవాను యొక్క చెట్టు. ఆ జమ్మి చెట్టే కరుంగాలి. దాన్ని మీరు తప్పకుండా ధరించండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడాను ఆరోగ్యంగా ఉంటారు, శని ప్రీతి పొందుతారు, అన్ని రకాలుగా విజయం సాధిస్తారు. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు. ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా, మీరందరూ కూడాను ఐరారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని 18 అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు క్షేమంగా ఉంటారు. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయోస్తు.